హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నాని పోజ్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనం వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అదే మూసీ రీజనరేషన్ ప్రాజెక్ట్. సో ఎక్కువ డిలే లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మూసీ అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటంటే, మనకు ఫస్ట్ గుర్తుకొచ్చే ఇమేజ్ ఏంటంటే ఆ మురికి నీళ్లు, డ్రైనేజ్ వాటర్, కంపు వాసన. సో ఇదే మనకి ఫస్ట్ మూసీ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చే ఇమేజ్ ఇదే. కానీ కొన్నేళ్ల క్రితం దాని పరిస్థితి ఇలా లేకుండే. ఇట్ వాజ్ ఎ డ్రింకింగ్ సోర్స్ ఫర్ హోల్ హైదరాబాద్. ఈ మూసీ నది గురించి కొంచెం మనం దీని యొక్క హిస్టరీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వికారాబాద్ అడవుల్లో అనంతగిరి హిల్స్ అక్కడ ఈ ముచ్చుకుంద అనే పేరుతో ఈ మూసీ నది యొక్క ప్రయాణం అనేది స్టార్ట్ అవుతుంది. సో అక్కడ ముచ్చుకుంద అనే పేరు దీనికి ఎలా వచ్చిందంటే, అక్కడ ముచ్చుకుంద అనే మహారాజు పరిపాలన చేయడం వల్ల దానికి ఈ పేరు పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. శ్రీకృష్ణుడు ఒకనొక సందర్భంలో కాలయవన అనే ఒక రాక్షసంతో యుద్ధం చేస్తున్న టైంలో కాలయవని అంతం చేయడంలో ముచ్చుకుంద రిషి హెల్ప్ చేశారని చెప్పేసి మనకి పురాణాల్లో తెలియజేయడం జరిగింది. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఎన్కౌంటర్ కృష్ణునికి మరియు ముచ్చుకుంద రాజ్కి. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటిదంటే, ఈ మూసీ నది దాదాపు 250 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. హైదరాబాద్ గుండా ప్రయాణిస్తూ నల్గొండ జిల్లాలోని కృష్ణా నదిలో కలిసేంత వరకు దాదాపు 250 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటిదంటే, కృష్ణా నదిలో కలుస్తుంది. ఈ ముచ్చుకుందాని మూసా అనే పేరుతో కూడా పిలువబడుతుంది. ఇంకా ఈసా అనే ఒక నది కూడా ఈ వికారాబాద్ అడవుల్లోనే ఆవిర్భవిస్తుంది. సో దీనికి మూసీ అనే పేరు రావడానికి కారణం ఏంటిదంటే, ఈ మూసా అండ్ ఈసా రెండు నదుల యొక్క కాన్ఫ్లుయెన్సే మూసీ. సో అక్కడి నుంచి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ హైదరాబాద్లోకి ఎంటర్ అయినప్పుడు దాదాపు ఇది 50 కిలోమీటర్లు, హైదరాబాద్ సిటీలోనే దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సిటీ తర్వాత నల్గొండకి వెళ్ళే కృష్ణా నదిలో కలిసే వరకు కూడా దాదాపు ఒక 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ఈ నది యొక్క పొడవు మొత్తం దాదాపు 250 కిలోమీటర్లు ఉంటుంది. మూసీ నది యొక్క సిగ్నిఫికెన్స్ మనం తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్యాక్ట్ని మనం రికగ్నైజ్ చేయాలి. ఏంటిదంటే, ఈ ప్రపంచంలో ఎక్కడ సివిలైజేషన్స్ స్టార్ట్ అయినా కూడా అవన్నీ కూడా ఒక నది ఒడ్డునే జరిగినాయి. మనం ఈజిప్ట్ సివిలైజేషన్ చూసినా కూడా దాదాపు నైల్ రివర్ యొక్క ఒడ్డునే జరిగింది. మన సింధు ఘాటి సభ్యత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూసినప్పుడు కూడా ఇట్ ఈస్ సింధు రివర్ యొక్క ఒడ్డునే ఆ సివిలైజేషన్ అనేది డెవలప్ అయింది. అలాగే హైదరాబాద్ యొక్క సివిలైజేషన్ కూడా డెవలప్డ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ మూసీ అని చెప్పడంలో ఎటువంటి సంకోచం లేదు. సో ఎందుకు అలా అంటున్నానంటే, మన కులీ కుతుబ్ షా ఏదైతే హైదరాబాద్ని పరిపాలించిన కులీ కుతుబ్ షా ఎవరైతే ఉన్నారో, చార్మినార్ కానీ, ఈ గోల్కొండ ఫోర్ట్ కట్టడం కానీ, ఈ చౌమహల్లా ప్యాలెస్, ఇవన్నీ కూడా ఈ మూసీ నది ఒడ్డునే కట్టారు. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేర్ వాజ్ ఎ మేజర్ ఎంఫసిస్ ఆన్ దిస్ మూసీ రివర్. ఈ నది ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లోనే ఈ హైదరాబాద్ యొక్క అర్బనైజేషన్ అనేది స్టార్ట్ అయింది. సో అంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ నది ఇవాళ ఈ మురికి నీళ్ళమయం, ఈ చెత్త, ఇదంతా గార్బేజ్ కుప్పలాగా, ఈ డ్రైనేజ్ వాటర్ లాగా అయిపోవడానికి కారణం అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ హ్యూమన్ సివిక్ సెన్స్ అనే మన ఫెయిల్యూర్ వల్లనే ఈ నది ఇలా తయారై. ఒకప్పుడు ఈ నది దాదాపుగా ఈ హైదరాబాద్ జంట నగరాలు, మన ఓల్డ్ సిటీకి, సికింద్రాబాద్కి మేజర్గా డ్రింకింగ్ వాటర్ సోర్స్గా ఉన్న ఈ మూసీ నది ఇవాళ ఇలా తయారై. నల్గొండ జిల్లాలో దాదాపు 40,000 ఎకరాలు ఈ మూసీ నది పైన ఆధారపడి ఉండేవి. వ్యవసాయం కానీ, అగ్రికల్చర్, కామర్స్ అండ్ ట్రేడ్, ఇవన్నిటి కూడా ఇది సెంటర్లా ఉండే. మనం నల్గొండలో చూసుకున్నట్టయితే మూసీ నది యొక్క లెఫ్ట్ బ్యాంక్లో చూసుకున్నట్టయితే దాదాపు 15,000 ఎకరాలు. ఓవరాల్ చూసుకున్నట్టయితే భువనగిర్, మన చౌటుప్పల్, నకరేకల్, నార్కెట్పల్లి, మునుగోడు, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఈ మూసీ రివర్ పైనే ఆధారపడి ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే ఈ నది పైన ఇన్ని లైఫ్స్ డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని రీజ్యూనేట్ చేయడానికి ఎంతగానో రిక్వైర్మెంట్ ఉంది. మనం చూసుకున్నట్టయితే తెలంగాణలోని 1/3 పాపులేషన్ మొత్తం కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. సో ఇంత పెద్ద హైదరాబాద్కి, ఇంత పాపులేటెడ్ సిటీకి డ్రింకింగ్ సోర్స్గా ఉన్న ఈ నది, అంత కెపబిలిటీ ఉన్న ఈ నది, దీని కెపాసిటీ వచ్చేసి దాదాపు 4 TMC. సో అంత కెపాసిటీ ఉన్న ఈ రివర్ ఇవాళ చెత్తకుప్పల్లో, మురికి నీళ్ళల్లో మిగిలిపోయింది. సో దీన్ని మనం డెవలప్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఎంతగానో ఉంది. సిటీలోకి మూసీ ఎంటర్ అవుతున్న టైంలో మనం చూసుకున్నట్టయితే ఈ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఇది ట్రావెల్ అవుతుంది. మన అత్తాపూర్ రీజియన్లో బాపు ఘాట్, వన్ ఆఫ్ ది లంగర్ హౌస్ ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్. అక్కడ నుంచి నెక్స్ట్ సిటీలోని అఫ్జల్గంజ్, పురాణాపుల్, చాదర్ ఘాట్, ఆ తర్వాత మూసానగర్, మన కొత్తపేట వెనకాల ఉంటుంది అదంతా ఆ ఏరియా. దాని తర్వాత మన అంబర్పేట్, రామంతపూర్, ఉప్పల్, ఆ తర్వాత పిర్జాదిగూడ, ఇలాంటి హైలీ పాపులేటెడ్ ప్లేసెస్లో నుంచి ఈ రివర్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. సో దీనిలో భాగంగా మనం దీంట్లోనే ఒక మేజర్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. సో 1908లో హైదరాబాద్
టైంలో చాలా బీభత్సమైన వరదలొచ్చినాయి. ఫ్లడ్స్. మాన్సూన్‌లో వచ్చిన హెవీ రెయిన్స్ వల్ల బీభత్సమైన ఫ్లడ్స్ వచ్చేసినాయి. ఓల్డ్ సిటీ మొత్తం మునిగిపోయింది. సెవెంత్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ ఫ్లడ్స్‌ని కంట్రోల్ చేయడం కోసం మన గండిపేట్ రీజియన్‌లో మూసీ నది పైనే ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ అనే 2 రిజర్వాయర్స్‌ని కట్టించడం వల్ల ఫ్యూచర్‌లో ఇలాంటి ఫ్లడ్స్ రాకుండా కంట్రోల్ చేయగలిగినారు. అలాగే డ్రింకింగ్ వాటర్‌ని ఏదైతే రిజర్వ్ చేసుకోవడానికి రిజర్వాయర్ లాగా ఇది డెవలప్ అయింది. ఇంకొక చిన్న ఫ్యాక్ట్ ఏంటిదంటే హిమాయత్ సాగర్‌కి ఆ పేరు ఎలా వచ్చిందంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క యంగెస్ట్ సన్ ఎవరైతే ఉన్నారో హిమాయత్ అలీ ఖాన్ అని. సో అతని పేరుగా ఈ రిజర్వాయర్‌కి ఆ పేరు పెట్టినారు. ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ రెండిటి కెపాసిటీ వచ్చి దాదాపు ఒక 4 to 5 టీఎంసీ కెపాసిటీతోని దీన్ని కట్టడం జరిగింది. సో అక్కడి నుంచి ఉస్మాన్ సాగర్ అనేది దాదాపు అత్తాపూర్ ప్లేస్ నుంచి అలా నార్థర్న్ సైడ్‌గా దాన్ని ట్రావెల్ చేస్తూ బాపుఘాట్ దగ్గరికి వస్తుంది. ఈ ఉస్మాన్ సాగర్‌కి సౌత్‌లో ఉండేది హిమాయత్ సాగర్. సో ఇది కూడా ఇక్కడ నుంచి కూడా ఒక స్ట్రీమ్ ఆఫ్ వాటర్ అనేది ఫ్లో అవుతూ ఈ బాపుఘాట్ దగ్గరనే లంగరోజ్ దగ్గర కలుస్తాయి. సో అక్కడి నుంచి రియల్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. మూసీ సిటీలోకి రాకముందుకు దీనిలో అంత పొల్యూటెన్స్ అనేవి లేవు. అంత పొల్యూషన్‌గా గురైంది కాదు. సిటీలోకి ఎంటర్ అయిన వెంటనే దీనిలో సీవేజ్ వాటర్ కలవడం వల్ల చుట్టుపక్కల ఉన్న డ్రైనేజ్ వాటర్ అనేది అంతా ఇందులోకి చెత్త చెదారం అన్నీ ఇందులోనే డిపాజిట్ చేయడం వల్ల దీనిలో పొల్యూటెన్స్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి. హైదరాబాద్ ప్రజలకి మెయిన్‌గా ఓల్డ్ సిటీకి ఈ మూసీ రివర్‌తోని ఎంతో దే ఆర్ వెరీ కల్చరల్లీ అండ్ సోషల్లీ రూటెడ్ అండ్ కనెక్టెడ్ విత్ దిస్ మూసీ రివర్. ఇక్కడ ఏవైతే ఘాట్స్ దీనిపైన ఎస్టాబ్లిష్ చేయబడినాయో ఇక్కడ ధోబీస్ ఈ మూసీని వాళ్ళ జీవన ఆధారంగా చేసుకొని సో అలాగే బతుకమ్మ ఫెస్టివల్స్ జరిగినప్పుడు నది ఒడ్డుకే వచ్చి వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళట. ఈ మూసీ నది తీరంలో ఉండేటటువంటి ప్రజలను మనం ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటిదంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఈ నది ఒడ్డునే ఆడుకునే వాళ్ళట. ఇక్కడ ఫోక్ యాక్టివిటీస్ ఏవైతే మన జానపద నృత్యాలు కానీ ఇక్కడే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళట. ఇంత కల్చరల్‌గా, ఇంత సోషల్, ఇంత ఎమోషనల్ కనెక్షన్ ఈ రివర్‌తో ఈ ప్రజలకి ఉందన్నమాట. ఇది ఇలా అవ్వడానికి కారణాలు ఏంటో వీటి రీజన్స్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. హైదరాబాద్ సిటీ యొక్క మనం జాగ్రఫీ చూసుకున్నట్టయితే వెస్ట్ టు ఈస్ట్ స్లోప్ ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. సో అందుకే ఈ రివర్ అనేది వెస్ట్ టు ఈస్టర్న్ డైరెక్షన్‌లో ఫ్లో అవుతుంది. సో ఈ అర్బనైజేషన్ పెరిగిపోవడం వల్ల ఓపెన్ ల్యాండ్స్ అనేవి తగ్గిపోయినాయి. ఏదైతే ఓపెన్ ల్యాండ్ అవైలబుల్ ఉందో అవంతా కూడా కాంక్రిటైజేషన్ జరిగిపోయింది. ఎప్పుడైతే మాన్సూన్‌లో రెయిన్స్ పడతాయో ఆ టైంలో వాటర్ అనేది అండర్ గ్రౌండ్‌లోకి ఇంకిపోవడానికి ఎటువంటి మార్గాలు లేకపోవడం వల్ల నియర్ బై నాలాలు ఏవైతే డ్రైనేజ్ నాలాలు ఏవైతే ఉన్నాయో వాటిలోకి ఈ వాటర్ అంతా ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో అన్ఫార్చునేట్లీ మన దగ్గర ప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, సీవేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కరెక్ట్‌గా లేదు. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఎస్టీపీస్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మన దగ్గర జనరేట్ అవుతున్న సీవేజ్‌కి డైలీ బేసిస్ ఎంతైతే సీవేజ్ మనకి జనరేట్ అవుతుందో దాన్ని మొత్తాన్ని ట్రీట్ చేసేటటువంటి మెకానిజం మన దగ్గర లేకపోవడంతో ఈ నియర్ బై నాలాస్‌లోకి ఈ రెయిన్ వాటర్ గానీ, ఈ సీవేజ్ వాటర్ అంతా కలిసి ఈ అన్ఫార్చునేట్లీ ఇవన్నీ కూడా మళ్ళీ మూసీలోకి డైవర్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇండస్ట్రియల్ వేస్ట్, యానిమల్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్, హౌస్ హోల్డ్ డొమెస్టిక్ వేస్టేజ్ అంతా కూడా ఈ మూసీ నది ఒడ్డున ఈ మూసీ నదిలోకి వెళ్ళడం వల్ల ఇది ఇవాళ ఈ పరిస్థితిలో ఉంది. దాదాపుగా హైదరాబాద్‌లో రోజు జనరేట్ అయ్యే సీవేజ్ గురించి మాట్లాడినట్టయితే అరౌండ్ 2000 మిలియన్ లీటర్స్ ఆఫ్ సీవేజ్ అనేది జనరేట్ అవుతుంది. దాదాపు ఒక 30-35 ఎస్టీపీస్ ఉన్నాయి హైదరాబాద్‌లో. సో ఇందులో వర్కింగ్ కండిషన్స్‌లో ఉన్న ఎస్టీపీస్ అరౌండ్ 15-17 అంతే. సో ఈ 15-17 ఎస్టీపీస్ ఎంత సీవేజ్‌ని హ్యాండిల్ చేస్తున్నాయంటే దే ఆర్ కేపబుల్ ఆఫ్ ఓన్లీ 800 మిలియన్ లీటర్స్ ఆఫ్ సీవేజ్ అంతే. ఇక్కడ ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటిదంటే ఎంతైతే సీవేజ్ జనరేట్ అవుతుందో దానికి తగ్గట్టుగా మన దగ్గర ఎస్టీపీస్ యొక్క వర్కింగ్ అనేది లేదు. సో మన దగ్గర ఏదైతే డొమెస్టిక్ వేస్టేజ్ అనేది జనరేట్ అవుతుందో దాన్ని ప్రాపర్‌గా డిస్పోజ్ చేసే మెకానిజం కూడా మన దగ్గర లేకపోవడం అనేది ఇట్ ఈస్ ఎ డిస్గస్టింగ్ థింగ్. 2015లో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సిపిసిబి అనే ఒక అథారిటీ మూసీ రివర్ పైన ఒక స్టడీ చేసినప్పుడు వాళ్ళు తెలుసుకున్నది ఏంటిదంటే ఇందులో మోర్ దాన్ 6 మిల్లీగ్రామ్స్ ఆఫ్ బిఓడి షార్టేజ్ ఉందనేది వాళ్ళ రీసెర్చ్‌లో ఫైండ్ అవుట్ చేశారు. సో ఈ బిఓడి అంటే ఏంటిదంటే మనకి నార్మల్‌గా నదులలో కానీ ఏ వాటర్ బాడీస్‌లో అయినా కూడా ఒక యూస్ఫుల్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మ జీవులు. ఇవి ఏం చేస్తాయంటే న్యాచురల్‌గా ఆర్గానిక్ వేస్ట్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో ఈ రివర్స్‌లో పడుతుందో పైన ఆధారపడి ఉండే ఈ జీవులు న్యాచురల్‌గా వాటర్‌ని ప్యూరిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది. రివర్‌ని క్లీన్ చేయడం కోసం క్లెన్జింగ్ యాక్టివిటీ, ఒక రివర్‌ని క్లెన్స్ చేసే ప్రాసెస్‌ని ఇవి టేకప్ చేస్తాయి. సో
ఎప్పుడైతే ఇందులో ఈ ఆర్గానిక్ వేస్ట్ అనేది మోర్ దాన్ రిక్వైర్డ్ ఎక్కువ అమౌంట్స్‌లో ఇందులో డిపాజిట్ చేయడం జరుగుతదో, మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి ఓవర్‌గా ఎక్సెస్ ఆక్సిజన్‌ని యుటిలైజ్ చేసేసుకుంటాయి. రివర్‌లో అవైలబుల్‌గా ఉన్న ఎక్సెస్ ఆక్సిజన్‌ని డిఫ్యూజ్డ్ ఆక్సిజన్ ఏదైతే ఉందో వాటిని ఎక్కువగా యూజ్ అప్ చేసేసుకుంటాయి. సో, దానివల్ల ఈ నదిలో ఆక్సిజన్ కంటెంట్ అనేది ఆక్సిజన్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోతది. సో, దానివల్ల ఈ నీటిలో బతికే ఈ కప్పలు గాని, మన ఫిషెస్ గాని, క్రాబ్స్ గాని ఏవైనా సరే పైన వాటర్‌లో బ్రతికే జీవరాశులన్నిటికి గూడా ఆక్సిజన్ కొరత ఉండడం వల్ల అవి చనిపోవడం జరుగుతది. సో, ఇలా ఈ ఆక్వాటిక్ లైఫ్ అనేది మొత్తం గూడా డిస్టర్బ్ జరిగింది. వాళ్ళ రిసర్చ్‌లో వాళ్ళు ఫైండ్ ఔట్ చేసింది ఏంటిదంటే, ఈ బీఓడీ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అండ్ సస్పెండెడ్ సాలిడ్స్ ఈ వాటర్ యొక్క హార్నెస్ ఇవన్నీ గూడా ఎక్కువగా ఉన్నట్టుగా వాళ్ళ రిసర్చ్‌లో వాళ్ళు ఫైండ్ ఔట్ చేసినారు. రిసర్చ్‌ని బేస్ చేసుకొని వాళ్ళు మూసీ రివర్‌ని వన్ ఆఫ్ ది మోస్ట్ పొల్యూటెడ్ రివర్‌గా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ మూసీ నది సిటీలోకి ఎంటర్ కాకముందుకు అందులో ఇంత ఎక్కువగా పొల్యూటెన్స్ అనేటివి కనపడలేదు ఎక్కువగా. వన్స్ ఇది సిటీలోకి ఎంటర్ అయిన తర్వాతనే బికాస్ ఆఫ్ ది ఇంప్రాపర్ సీవేజ్ మేనేజ్మెంట్ మన దగ్గర డ్రైనేజ్ ఫెసిలిటీస్ చక్కగా లేకపోవడం వల్ల ఇందులో ఇంత పొల్యూటెన్స్ ఉండడానికి కారణమని చెప్పడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ ఈ మూసీ రీజువినేషన్ ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటిదంటే హైదరాబాద్కి ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ని మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. అలాగే వాటర్ పొల్యూషన్ ద్వారా ఎన్నో డిసీజెస్ రావడం కానీ నది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. వాటన్నిటి నుంచి బయటికి తీసుకురావడం కోసం మూసీని రీజువినేట్ చేస్తే సో దీని ఒక ఎకలాజికల్ హబ్ లాగా ఈ ఎకోసిస్టమ్ ఈ రివర్ ఎకోసిస్టమ్ని ప్రాపర్గా డెవలప్ చేసి హైదరాబాద్ సిటీలో ఈ రివర్ యొక్క 50 కిలోమీటర్ స్ట్రెచ్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఎకనామిక్ హబ్ లాగా దాన్ని వాడుకొని రిక్రియేషనల్ యాక్టివిటీస్ని, పార్క్స్ని, పబ్లిక్ స్పేసెస్ని, కమర్షియల్ స్పేసెస్ని తీసుకొచ్చి దీన్ని ఒక మంచి ఎకనామిక్ హబ్ లాగా దీన్ని తయారు చేయొచ్చు, దీన్ని కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ యొక్క ప్లాన్. ఇందులో మనం చూసినట్టయితే ఒక మేజర్ ఛాలెంజ్ ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూసీ రివర్ని డ్రింకింగ్ వాటర్కి యూటిలైజ్ చేసుకోగలిగేటట్టుగా దీన్ని మార్చుకోవాలంటే ఫస్ట్ మనం ఇది ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ సిటీలో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ని మళ్ళీ దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్టీపీస్ ఏదైతే ఉన్నాయో అందులో అన్ని వర్కింగ్లో లేవు. దాదాపు ఒక 15-17 మాత్రమే వర్కింగ్లో ఉన్నాయి. మిగతా 15-20 ఏవైతే ఇంకా ఎక్స్ట్రా ఎస్టీపీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి వర్కింగ్లోకి తీసుకొస్తే తప్ప మనం ఇంత అమౌంట్ ఆఫ్ సీవేజ్ ఇన్ఫ్లక్స్ని మనం హ్యాండిల్ చేయలేకపోతాం. సో సీవేజ్ ఇన్ఫ్లక్స్ని మనం హ్యాండిల్ చేయలేము. మెహదీపట్నం, ఈ చాదర్ఘాట్, ఓల్డ్ సిటీ అండ్ అంబర్పేట్, ఈ నాగోల్ ఇవన్నీ ఏరియాస్లో కూడా మేజర్గా ఈ రివర్కి చాలా దగ్గర దాకా హ్యాబిటేషన్స్ అనేటివి ఉన్నాయి. ఈ సెటిల్మెంట్స్ అనేటివి మూవ్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ ఛాలెంజ్ ఏంటిదంటే ఇక్కడ ఉన్న ఈ నది ఒడ్డున ఉన్నటువంటి ఎవరైతే రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రీహాబిలిట్ చేయడం అనేది ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలకి ఈ మూసీ రివర్తో ఉన్న ఎమోషనల్ కనెక్షన్ కానీ కైండ్ ఆఫ్ సోషల్ కల్చరల్ రూటింగ్స్ ఏవైతే ఈ ప్లేస్తో ఉన్నాయో చాలా ఎక్కువగా ఉండడం వల్ల రీహాబిలేట్ చేయడంలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. వాళ్ళకి మళ్ళీ ల్యాండ్ రీఅలొకేట్ చేయడం కూడా ఛాలెంజింగ్ టాస్క్. సో దీన్ని హార్మోనియస్గా డీల్ చేయగలిగితే ఈ ఛాలెంజ్ మనం ఓవర్కమ్ చేయగలుగుతాం. సో థర్డ్ మేజర్ ఛాలెంజ్ ఏంటిదంటే ఈ ప్రాజెక్ట్కి అయ్యే ఖర్చు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ దాదాపు ఒక 50,000 crores ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్ అనేది వేయడం జరిగింది. దాదాపు కాళేశ్వరం ప్రాజెక్ట్లో అరౌండ్ హాఫ్ ఆఫ్ ది కాళేశ్వరంస్ ఎక్స్పెండిచర్ విల్ బీ ఆన్ మూసీ రీజువినేషన్. దీన్ని ఎక్స్ట్రా వ్యాగెంట్ అని మనం అనలేము. ఎందుకంటే మన ఎన్వైరన్మెంట్ని, మన రివర్స్ని కాపాడుకునే ప్రాసెస్లో మనం ఎక్స్పెండిచర్ పెట్టడంలో తప్పలేదని నా ఉద్దేశం. ఎందుకంటే గ్లోబలైజేషన్ తెచ్చుకున్న తర్వాత మనం పెద్దగా సాధించిందంటే ఏదన్నా ఉందా అంటే ఒక 2 to 3 degrees ఇంకా మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసుకున్నాం. సో గవర్నమెంట్ అజెండా ఏంటిదంటే ఈ మూసీ రీజువినేట్ చేసిన తర్వాత ఇందులో గోదావరి వాటర్ని ఫ్లో చేయాలి. హైదరాబాద్ ప్రజలకి అలాంగ్ విత్ నల్గొండ ప్రజలకు కూడా డ్రింకింగ్ వాటర్ని, ఇరిగేషన్కి వాటర్ ప్రొవైడ్ చేయాలని మాస్టర్ ప్లాన్తో గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసింది. హైదరాబాద్కి మేజర్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ అండ్ దాంతోపాటు మంజీరా వాటర్ అండ్ మన కృష్ణా వాటర్ అనేది మేజర్గా డ్రింకింగ్ సోర్సెస్ అనేవి మనకి. దాంతోపాటు ఈ గోదావరి జలాలను కూడా మనం మూసీలోకి నింపగలిగితే ఏదైతే నీటి కొరత హైదరాబాద్ సిటీకి ఏదైతే నీటి కొరత ఏదైతే ఉందో దాన్ని తీర్చగలం. అలాగే నల్గొండ ప్రజలకు కూడా వాళ్ళ ఇరిగేషన్కి కావాల్సిన, వ్యవసాయానికి కావాల్సిన వాటర్ని మనం ప్రొవైడ్ చేయగలుగుతాం అనే ఒక ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసింది. ఇందులో ఒక చిన్న కాంట్రవర్సీ ఏంటంటే గోదావరి వాటర్ మల్లన్న సాగర్ నుంచి తేవాలా లేకపోతే శ్రీపాద్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి తేవాలని చెప్పి చిన్న కాంట్రవర్సీ నడుస్తుంది. అది ఈ కాంట్రవర్సీని పక్కన పెడితే
మేజర్‌గా అయితే ఇన్ఫర్మేషన్ అనేది మల్లన్న సాగర్ నుంచి తీసుకుంటారని ఒక ఇన్ఫర్మేషన్ అనేది మల్లన్న సాగర్ నుంచి వాటర్ అనేది 2 స్ట్రీమ్ పైప్స్ ద్వారా విత్ కెపాసిటీ ఆఫ్ 10 టీఎంసీ, 10 టీఎంసీ ఒక 20 టీఎంసీ మొత్తం మనం మల్లన్న సాగర్ నుంచి మన గండిపేట వరకు తీసుకొచ్చి అక్కడ గండిపేటలో నింపిన తర్వాత గండిపేటలో నుంచి హిమాయత్ సాగర్‌కి గూడా ట్రాన్స్‌ఫర్ చేసి అలాగే మూసీలోకి ఈ గోదావరి నదులని వదలాలనే ప్లాన్‌లో గవర్నమెంట్ ఉంది. సో, ఆన్ ఏ ఫైనల్ నోట్ మూసీ అనేది కేవలం నది గాదు. ఇది హైదరాబాద్‌కి జీవనాధారం. కేవలం గవర్నమెంట్ అఫీషియల్స్ మాత్రమే కాకుండా మనం యాస్ ఎ సిటిజన్, యాస్ ఎ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ మనం కూడా ఈ ఈ మూసీ రీజువనేషన్‌లో మనం కూడా మనకు తోచినంత భాగస్వామ్యాన్ని తీసుకోవడానికి మనకు గూడా ఎంతగానో ఆవశ్యకత ఉంది. ఎందుకంటే సిటీలో జనరేట్ అవుతున్న మాక్సిమం వేస్టేజెస్, డొమెస్టిక్ వేస్టేజెస్ గానీ, సీవేజ్ వేస్ట్ ఏదైతే ఉందో అందులో దాన్ని ట్రీట్మెంట్ ప్రాసెస్‌లో మేజర్‌గా ఎక్కడ అఫీషియల్స్‌కి ఇబ్బంది కలుగుతుందంటే మనం అందులోకే ప్లాస్టిక్స్‌ని అందులోకే వేసేయడం వల్ల, అందులోకే వెంట్రుకలు, జుట్టులు ఆహ్, ఈ ప్లాస్టిక్ వస్తువులనన్నిటిని గూడా ఈ సీవేజ్‌లోనే కలిపేయడం వల్ల అక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్స్‌లలో వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ సీవేజ్‌ని వాళ్ళు ట్రీట్ చేయడానికి అవ్వట్లేదు వాళ్ళతో. సో, మనం ప్రాపర్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌ని మన హౌస్ హోల్డ్ నుంచే, మన ఇండివిడ్యువల్ లెవెల్ నుంచే మనం ఒక వేస్ట్ మేనేజ్‌మెంట్‌ని ప్రాపర్‌గా మనం డీల్ చేయగలిగితే గనక ఆహ్, దెర్ ఆర్ మేజర్ ఛాన్సెస్, దేర్ ఈస్ ఎ హ్యూజ్ పాసిబిలిటీ దట్ అత్యంత త్వరగా ఈ మూసీ రీజువనేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. హైదరాబాద్‌కి ప్రాపర్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ అనేది మనం ఈ మూసీలోకి పోయగలుగుతాం. మన ఫ్యూచర్ జనరేషన్స్‌కి మనం ఒక క్లీన్ ఎన్వైర్న్‌మెంట్‌ని, ఒక క్లీన్ వాటర్ బాడీ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎక్కడ బాధ కలుగుతదంటే మనం రైట్స్ కోసం కొట్లాడతాం. కాకపోతే మనం చేయవలసిన డ్యూటీస్‌ని మనం ప్రాపర్‌గా చెయ్యము. ఈ రైట్స్‌ని, డ్యూటీస్‌ని రెండిటిని సరి సమానంగా మనం భావిస్తూ మన నగరాభివృద్ధిలో, మన నదుల పరిరక్షణలో మనం కూడా మనకు తోచినంత సహాయాన్ని, మనకు తోచినటువంటి సహకారాన్ని మనం ఇవ్వగలిగితే మన ఫ్యూచర్ సిటిజన్స్‌కి, మన ఫ్యూచర్ జనరేషన్స్‌కి మనం ఒక మంచి క్లీన్ ఎన్వైర్న్‌మెంట్‌ని మనం ఇవ్వగలుగుతాం. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఈ టాపిక్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాబాయ్. ఇలాంటి మరిన్ని యూస్‌ఫుల్ టాపిక్స్‌ని మీ దాకా తీసుకురావాలంటే సబ్స్క్రైబ్ కొట్టండి. దట్ గివ్స్ మీ సమ్ ఎనర్జీ. మీరు కొట్టే ఒక్కొక్క లైక్, ఒక్కొక్క షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నీ గూడా నాకు రేపు మళ్ళీ కొత్త ఎనర్జీతోని, కొత్త ఎంతూజియాజంతోని ఎనర్జిటిక్‌గా మళ్ళీ కమ్‌బ్యాక్ ఇవ్వడానికి నాకు హెల్ప్ అవుతుంది. సో, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ. అండ్ టేక్ కేర్. బై బై. దిస్ ఈజ్ యువర్ ఆల్.